అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా అనాలోచితంగా ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్న విధానమును బట్టి దీపం ఎలా వెలిగించాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అది నిత్యం వెలుగుతూ ఉండాలి. ఎలా వెలగాలి అంటే అచ్చమైనటువంటి ఒలివ నూనెతో మరి యొక్క దీపమును వెలిగించాలని, అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదని, నూనె దేనికి సాదృశ్యమో, ఒలివ చెట్టు దేనికి సాదృశ్యమో, యేసుక్రీస్తు ప్రభులు వారు తన జీవితంలో ఎక్కువగా మరి ఒలివ కొండలో మరి అదే రీతిగా ఒలివ చెట్టు కిందనే ఆయన ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉన్నాడని ఎందుకో మనం ఆయా రీతాలుగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. అదే రీతిగా ఒక విశ్వాసి ఎలా వెలగాలి అన్న విషయాన్ని గురించి మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఈ దినాన కూడా మనం ప్రభు సన్నిధిలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. చూడండి, లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం నిత్యం కూడా ఎడతెగక ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా పూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో ఉంటూ మనం నిత్యం కూడా వెలిగేటువంటి వారముగా ఉంటూ మనం ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. లేఖన భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి విధానం బట్టి స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్నారు. నీవు దీపమును వెలిగించినప్పుడు ఆ దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు వెలిగింపవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక విశ్వాసి ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఒకవేళ ఆరిపోతుందంటే ఎందుకు ఆరిపోతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరి ద్వారా నీ యొక్క విశ్వాసం అనేటువంటిది ఆరిపోతుంది? నీ కుటుంబస్తులేనా, లేకుంటే నీ స్నేహితులా, నీకున్నటువంటి అలవాట్ల, ఏ విషయాన్ని బట్టి మీరు ఆరిపోతూ ఉన్నారు, లేకుంటే ఏ విషయాన్ని బట్టి ఆరిపోవడానికి అవకాశం ఉంటున్నదన్న విషయాన్ని ఖచ్చితంగా విశ్వాసి గ్రహించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనలందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో మనం చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. వెలుగుగా ఉండాలి మనం. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే కనుమరుగైపోతూ ఉంటారు, వెలగడానికి ఇష్టపడరు. ఏదో మందిరానికి వెళ్తున్నామంటారు. వారి సత్క్రియలు, వారి మంచి క్రియలు, వారి మంచి పనులు అనేటువంటివి ప్రజలకు కనపరచడానికి ఇష్టపడరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను మనం చూస్తే, ఇదిగో తను మీ యొక్క ఉన్నటువంటి సత్క్రియలు మనుషులు చూడాలన్న విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా కొన్ని విషయాల్లో మనం చూస్తే రహస్యమందున్నటువంటి మీ తండ్రి చూడాలన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అంటే మనం జీవించేటువంటి విధానం అనేటువంటిది ప్రభువు చూస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. అదే రీతిగా ప్రభు కొరకు మనం జీవిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ప్రజలు గ్రహించి రక్షణ పొందుతారన్న విషయాన్ని కూడా మన గతంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, చాలామంది జీవితాల్లో ఆ సాక్ష్యపు జీవితం అనేటువంటిది ఉండదు. చూడండి, మన ప్రవర్తన అనేటువంటిది ఇతరులు రక్షణలోనికి తీసుకొని వచ్చేటువంటి రీతిగా ఉందా? ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత మనలో ఏమైనా కూడా మంచి లక్షణాలు ఉంటున్నాయా? మన మాట తీరు ఎలా ఉంటున్నది? నీ ప్రవర్తన జీవితం ఎలా ఉంటున్నది? నువ్వు ఇతరులతో ప్రవర్తించేటువంటి జీవితం ఎలా ఉంటున్నది? భర్తతో ప్రవర్తించే విధానం, భార్యతో ప్రవర్తించేటువంటి విధానం, మీ సేవకులతో ప్రవర్తించేటువంటి విధానం, సేవకురాలతో ప్రవర్తించేటువంటి విధానం, పిల్లలతో ప్రవర్తించేటువంటి విధానం, ఇరుగు పొరుగు వారితో ప్రవర్తించేటువంటి విధానం, సత్క్రియలు, మంచి క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మన సాక్ష్య జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సత్క్రియలు అనేటువంటివి, మంచి క్రియలు అనేటువంటి వెలుగు అనేటువంటిది ఇతరులకి ప్రకాశింప చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ కూడా వెలిగించుటకై దీపపు స్తంభము మీదనే పెట్టుదురు కదా. ఇది ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మందిరానికి వెళ్తున్నటువంటి మన జీవితాలు, మీ వంశంలో ఒకవేళ మీరే రక్షింపబడి ఉండవచ్చు, మీ కుటుంబంలో లేకుంటే మీ రక్త సంబంధికులో మీ కుటుంబం మాత్రమే రక్షింపబడి ఉండవచ్చు. అయితే రక్షింపబడినటువంటి మీరు కొంచెం కింద ఉండేటువంటి వారుగా ఇష్టపడుతున్నారా, లేకుంటే ఇంట నుండి వారందరికీ, స్నేహితులందరికీ, బంధువులందరికీ, సర్వ మానవాళికి, మరి అదే రీతిగా మీకున్నటువంటి వంశాలకి మీరు వెలుగుకరంగా ఉండడానికి ఈ దీపస్తంభం మీదనే మీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నారా అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎవరు కొంచెం కింద పెడతారంటే, సరైన సాక్షి జీవితం లేనప్పుడు కొంచెం కింద పెట్టుకుంటారు. సరైన సాక్ష్యం లేనప్పుడు ప్రార్థనకు వెళ్తూ కూడా బలహీనతలు విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ కూడా సినిమాలు, సిగరెట్లు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి అలవాట్లు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు, అన్ని ఆచారాలు చేస్తున్నటువంటి వారు, మాట తీరు లేకుంటే ఉన్నటువంటి బిహేవియర్లో మార్పు కలిగినటువంటి వారు మాత్రమే, దేవునికి ఇష్టముగా జీవించలేనటువంటి వారు మాత్రమే కొంచెం కింద పెడతారు.
ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. వీరెవరు? అన్యజనులు అంటే కాదు, క్రైస్తవులే. అంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వారు, మనస్సు కలిగి ఉన్నటువంటి వారు. అందుకే పౌలు గారు చెప్తారు, మనస్సు కలిగి లేకోకుండా చూసుకోవాలి. ఏక మనస్సు అనేటువంటిది మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లుగా. చూడండి, ఇక్కడ చాలా మంది జీవితాల్లో మనం చూస్తే మనం చేసేటువంటి మంచి పని అనేది ఎవరు చూడకుంటే పర్లేదండి, దేవునికి తెలిస్తే చాలంటారు. నిజమే, అది కొన్ని విషయాల్లో. అయితే మనం జీవించేటువంటి విధానము, ప్రభు కొరకు మనం జీవించేటువంటి విధానము మనుషులు చూస్తేనే కదా, మన ప్రవర్తన అనేటువంటిది చూస్తున్నారు కదా, వాటిని బట్టే కదా పరలోకపు తండ్రి మహిమ తెచ్చుకుంటాడు. చూడండి, ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి సినిమాలు చూస్తున్నట్లయితే, ఇరుగు పొరుగు వారు వాటిని గ్రహించినట్లయితే, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎగ్జాంపుల్గా ఇరుగు పొరుగు వారు వాటిని గ్రహించినట్లయితే ఆ స్త్రీని బట్టి వారు దేవుని మందిరానికి వస్తారా? ఒకవేళ వస్తే ఆత్మీయతను నేర్చుకుంటారా? అలా అన్ని విషయాల్లో జ్ఞాపకం తెచ్చుకోండి. అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకవేళ పురుషుల విషయం అయితే దేవుని మందిరానికి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితుల మధ్యలో వారు మాట్లాడే విధానం, వారి మాటలు, వారి క్రియలు, లేకుంటే వారు ఉన్నటువంటి స్థలాలు, అది త్రాగుడు కావచ్చు, లేకుంటే సినిమాలు కావచ్చు, లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వాటిని అంటిపెట్టుకొని జీవిస్తున్నట్లయితే వారిని బట్టి చూస్తున్నటువంటి వారు, వారి చుట్టూ ఉన్నటువంటి వారు రక్షణ పొందుతారా? ఒకవేళ పొందడానికి ఏమైనా అవకాశం ఉంటున్నదా? మాట్లాడండి, ఎవరైనా ఉంటున్నదా? ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా అక్కడ? ఉండదు. ఎందుకు ఉండదు? శివాక్క, ఎందుకు ఉండదు? మనుషులందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి. మనుషులందరూ కూడా మనల్ని దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. మనల్ని ప్రతి క్షణం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జ్ఞాపకం తెచ్చుకోవాలి. పిల్లి అనుకుంటుందంట కదండి, నన్ను ఎవ్వరు చూడలేదని కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా. క్రైస్తవుడు కూడా అలానే అయిపోతుంది, క్రైస్తత్వం కూడా అనేక మంది. కాబట్టి ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం, ఎవరికి తెలియదులే అన్నట్లుగా కాదు, కానీ బైబిల్ పట్టుకొని వెళ్తూ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిపైనే ఎక్కువ దృష్టి ఉంది లోకానికి. ఎవరు ఎలా ప్రవర్తిస్తారా, ఎక్కడ దొరుకుతారా అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు యూట్యూబ్లో ట్రోల్స్ ఇవన్నీ కూడా వాక్యాన్ని సరైనటువంటి రీతిగా బోధిస్తున్నటువంటి సమయంలో మరి కొన్ని రకాలైనటువంటి విధానాలు, తప్పుడు సమాచారాన్ని తీసుకొని ట్రోల్ చేసుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితి కదా. క్రైస్తవులపైన ఎక్కువ దృష్టి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అలానే మన వెలుగు అన్యజనుల మీద పడాలి. మనుషుల సత్క్రియలు అనేటువంటి వెలుగు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి ఇది వస్తుంది. అయితే మన సత్క్రియలు అనేటువంటివి, మంచి క్రియలు అనేటువంటివి అన్యజనుల మీద పడాలి. ఒకవేళ మన సత్క్రియలు, మన మంచి క్రియలు, మన సాక్ష్యం దెబ్బతినిందంటే ఆ యొక్క దీపం అనేటువంటిది ఆరిపోతుంది అన్న విషయాన్ని ఇక్కడ వరకు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే సమస్త వాయిస్ బ్రేక్ అవుతుందండి. లేదు, క్లియర్గా ఉంది. నో ప్రాబ్లం. నేను సారీ, నాదే ప్రాబ్లం. మిగతా వరకు కూడా అలానే ఉంటే నేను మొబైల్ నుంచి మాట్లాడతాను. క్లియర్ గానే ఉందన్నయ్య, క్లియర్ గానే ఉంది. అయితే గానే ఉంది బ్రదర్ గారు. 1 or 2 persons ఉన్నట్లయితే మేబీ మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. థ్యాంక్ యూ మరి తెలియచేసినందుకు. బహుశా నా సైడ్ నుంచి కూడా సిగ్నల్ తక్కువగా ఉన్నది, అందుని బట్టి నేను తెలియచేశాను. మంచిది. ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు మెసేజ్ చేయొచ్చు, లేకుంటే మళ్ళీ రీచ్ అయిన అవ్వచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం వినుకోకుండా అలా ఉన్నప్పుడు అది ఉపయోగకరంగా ఉండదు కాబట్టి. మంచిది. సో ఇక్కడ మనం చూస్తే తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు అర్పించుకొనేను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకానొక సమయంలో దుర్నీతిలో ఉన్నాం, పాపములో ఉన్నాం. మనలందరినీ కూడా దేవుడు తన ప్రేమను కనపరిచి మనలందరినీ కూడా విమోచించాడు. విమోచించిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. విమోచింపబడిన వారు
చెప్పండి. హల్లెలూయా స్తోత్రం. మంచిది. కాబట్టి మనం ఇక్కడ చూస్తే ప్రభు సన్నిధిలో మనమందరం కూడా విమోచింపబడ్డాం. కేవలం ఉచితం ద్వారా, ఉచితముగా మనం విమోచించబడ్డాం. ఈరోజు ఏదైనా మనకు ఉచితంగా వస్తుందా? వాటర్ కూడా డబ్బులు కట్టి మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిదీ కూడా ఏది ఉచితం లేదు. మనం చూస్తే ఒకవేళ ప్రభుత్వం కొన్ని విషయాలు ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా దాని వెనకల ఏదో ఒక రీతిగా ట్యాక్స్ రూపంలోనూ మనం పన్ను చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు ఉచితంగా తన ప్రేమను కనపరిచాడు. ఉచితంగా ఎవరు కూడా ప్రాణం పెట్టరు. ఈ లెక్కకి ఎవ్వరు కూడా సాటిరారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీనా మన నిమిత్తమై ప్రపంచవ్యాప్తముగా ప్రతి ఒక్కరి నిమిత్తమై దేవుడు మనందరి కొరకు ఆయన రక్తం కార్చి మనలందరినీ కూడా విమోచించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? మనం సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా దేవుని కోసము పవిత్రపరుచుకొని మనమందరం కూడా పవిత్రత కలిగి జీవించాలని, తన సొత్తుగా జీవించాలని దేవుడు ఏం చేసుకున్నాడంటే మనలందరినీ కూడా విమోచించాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగంలో ఉన్న విధానమును బట్టి. అయితే మరికొన్ని విషయాలు మనం చూస్తే తీతు పత్రిక 3:1 ప్రకారం ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. మంచి పనులు చేయడానికి సిద్ధపడి ఉండాలంట. నేను గతంలో ఆఫరింగ్స్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఆఫరింగ్స్ గురించి లేవీయులు పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం 3 విధాలుగా వారు దేవునికి సమర్పించేవారు. 1 లేవీయులకి, 2 మందిరానికి, 3 పేద ప్రజలకి అన్న విషయాన్ని 3 విధాలు. క్రొత్త నిబంధన ప్రకారం అనేక విషయాలు చెప్పాను. పాత నిబంధనలో ఆఫరింగ్ ఆర్ టైత్ ఉంది. కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం ఆఫరింగ్స్ గురించి వ్రాయబడి ఉంది. ఈ విషయాన్ని కానుకల గురించి, పాత నిబంధనలో కానుక గురించి, క్రొత్త నిబంధనలో కానుకలు అంటే మీరు వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో కూడా చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందులో భాగంగా సత్క్రియలు, సేవకులకు మీరు దశమ భాగాన్ని క్రమంగా ఇస్తూ ఉన్నారా? మంచి పనులు, ఇతరులను ప్రేమించే విషయంలో, అదే రీతిగా పేదలను ఆదుకునేటువంటి విషయంలో ఒక క్రమమైనటువంటి స్థితి. సత్క్రియలు, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులైన వారికి వస్త్రములు ఇవ్వడం సత్క్రియలు, మంచి క్రియలు. అవి ఆలోచన చేయాలి. ఎంతోమందికి షెల్టర్స్ లేవు, అలాంటి వారికి ఆదుకునేటువంటి విషయంలో ఇలాంటి విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇలాంటి విషయాలు కడప ప్రాంతంలో దేవుని కృపను బట్టి దేవుడు మాకు మంచి టీంని ఇచ్చాడు. ఆయనకున్నటువంటి విధానం బట్టి మేము ప్రతి సంవత్సరము ఇంకా కొన్ని మాసాలు మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి వాటిలో కొంత సొమ్మును జమ చేసుకొని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్స్లో వారికి ఏ నిస్సాయ పరిస్థితి, ఎవ్వరు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. వారికి బ్లాంకెట్స్ విషయంలో, వారికి ఆహారము ఇచ్చేటువంటి విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో వారికి బట్టల విషయంలోను, ఇంకా వారికి అవసరమైతే వారిని తీసుకెళ్ళి ఎక్కడైనా కూడా ఒక షెల్టర్లో ఉంచడానికి ఇలా ప్రయత్నం చేస్తూ, ఇంకా కొంతమంది హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు కడప ప్రాంతంలో. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి నెలకు సంబంధించినటువంటి అవసరతలు తీర్చడానికి, ఇంకా వారికి కావాల్సినటువంటి చదువు విషయంలో బుక్స్ కావచ్చు, వాళ్ళకి పెన్స్ కావచ్చు, వారికి బ్యాగ్స్ కావచ్చు, ఇలా ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకా ఎవరికైతే ఏదైతే అందలేదో నిజముగా వారి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకి, కొంతమంది భర్త చనిపోయి మరి కుటుంబ పోషణ జరగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి వారికి మేలు చేయడానికి టీముగా మేమందరం కూడా ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కేవలం ప్రభు మహిమార్థమై ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే సత్క్రియలు కనపరచాలి కొన్ని విషయాలు కాబట్టి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు కూడా మీ ప్రాంతాల్లో చేస్తారన్న విధానం బట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. సంఘాల్లో కొంతమంది విధవరాళ్ళు ఉంటారు. వారు నిస్సాయ పరిస్థితుల్లో, భర్త చనిపోయి పిల్లలు నిస్సాయ పరిస్థితుల్లో ఉండి, లేకుంటే ఆమెకి ఏ రీతిగా కూడా పని చేసుకోవడానికి సోర్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా మనం కనుగొనాలి. వాక్యం చెప్తున్న విషయం ఇది కూడా సత్క్రియలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకవేళ నీకున్న డబ్బు అంతా ఇవ్వకపోవచ్చు, నీ వస్త్రాలన్నీ లేకుంటే ఏదైనా కొత్త వస్త్రాలు ఇవ్వకపోవచ్చు, నీకున్న వాటిలోనే దేవుడు చేయించిన విధానం బట్టి, దేవుడు చూపిస్తున్న కృపను బట్టి, దేవుడు చూపించిన ప్రేమను బట్టి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా కావచ్చు, వారికి కావాల్సినటువంటి పోషణ విషయంలో కావచ్చు, నెల నెల కొంత డబ్బును వారికి డబ్బు రూపంలో కాకపోయినా వస్తువుల రూపంలో అయినా కూడా వారికి ఇచ్చినప్పుడు వారి కుటుంబం బలపడుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది,
మనము బీదలను కనకరించినప్పుడు, బీదలకు సహాయం చేసినప్పుడు యెహోవాకు అప్పు ఇచ్చిన వారం అవుతామంట అండి. దేవునికి అప్పు ఇచ్చేటప్పుడు మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం అలా సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మాటలు మనం అలా చూస్తాం. కాబట్టి మన సరౌండింగ్లో ఎంతోమంది ఉంటారు, మన సంఘంలో ఎంతోమంది ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలో, మన గ్రామంలో ఎంతోమంది ఉంటారు. అటువంటి వారిని మనము అడాప్ట్ చేసుకొని వారికి మంచిగా ప్రభు కృపను బట్టి వారిని తీసుకెళ్ళడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ప్రభు మహిమార్థమై మరొక విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. మన టీంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, కుటుంబ సపోర్టింగ్ లేనటువంటి బిడ్డలు. అలాంటి వారికి కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటిలో ప్రభు సన్నిధిలో వారికి సహాయం చేస్తూ నేను ముందుకు వెళ్ళాను, గతంలో కూడా, ఇప్పుడు కూడా. కాబట్టి వారి ఫీజెస్ విషయంలో కావచ్చు. ఇలా ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలని కాదు, కానీ ప్రభు ప్రేమను మనం కనపరచాలి. చూడండి, కొంతమంది సహాయం చేసే గుణం ఉండదు. దేవుడు ఎంతో ఇచ్చింటాడు వారికి, అన్ని విషయాల్లో కూడా ఎంతో ఇచ్చింటాడు. ఊరికే అన్నం పడేస్తారు కానీ ఇతరులు పెట్టడానికి ఇష్టపడరు. ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. ప్రభు ప్రేమను మనం కనపరచాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం కనపరచాలి. దేవుని యొక్క సన్నిధిలో మన సత్క్రియలు, మన ప్రభు సన్నిధిలో మన కుటుంబాల్లో కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, అన్యజనుల ఎదుట కావచ్చు, సంఘంలో కావచ్చు, మన ప్రభు ప్రేమను బట్టి మనం చేయగలగాలి. ఎందుకు? పేరు కోసం మాత్రం మనం చేయకూడదు, ఇతరులు మెచ్చుకోవాలని మనం చేయకూడదు. దేవుని ప్రేమను బట్టి మనం చేయాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ లేఖన భాగాన్ని చదవండి ఒకసారి. నేను ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, ఎవరైనా చదవండి. బైబిల్ తెరవండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తెరిచి చదవండి ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని. వింటున్నారా? వాక్యం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే దేనికి దూరంగా ఉండాలి, దేని యందు మనసు ఉంచుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సత్కార్యము చేసేటువంటి విషయంలో, ప్రతి సత్కార్యము, ప్రతి మంచిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీకు మేలు చేయడానికి మీకు అవకాశం ఉన్నట్లయితే మేలు చేయమని. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను ఏంటంటే శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ఏ విషయాల్లో ముందుకు వెళ్ళకూడదు అన్న విషయాన్ని కూడా ఈ వచనంలో రాయబడి ఉంటున్నది. ఇంకా మరికొన్ని విషయాల్లో మనం చూస్తే 3వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం 14వ వచనం. మనవారును నిష్ఫలను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే నేర్చుకోవాలంటే ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. సత్క్రియలు చెప్పండి, ఇంకా మీకు తెలిసిన సత్క్రియలు చెప్పండి. మంచి క్రియలు అంటే ఏంటండి? సమయం లేదు కాబట్టి నేను మిమ్మల్ని మాట్లాడనీకోకుండా నేనే ముందుకు వెళ్తా ఉన్నాను. బట్ చెప్పండి, ఇంకా వివిధ కోణాల్లో నేను చెప్పిన విషయాలు కాకుండా ఇంకా ఏమైనా సత్క్రియలు చెప్పండి త్వరగా. ప్రార్థన చేస్తామన్నా అదే సత్క్రియ అంటారా? ప్రార్థన ఎవరైనా చేస్తారు, అన్యజనులు కూడా ప్రార్థన చేస్తారు విగ్రహాలకి. దెన్ వాట్ అబౌట్ బిలీవర్స్, క్రైస్తవులుగా సత్క్రియలు ఏంటి? అన్నీ నువ్వే చెప్పేసావన్నా మాకేం ఉంచలేదంటారా? ఎవరు మాట్లాడలేరు. ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించి వారికి ఏమైనా హెల్ప్ చేయడం అన్నా, ఇబ్బందుల్లో ఉన్న వారికి హెల్ప్ చేయడం, రోగంలో ఉన్న వారిని పరామర్శించి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇంకా వారి యొక్క అవసరతలు మనం గుర్తెరిగి మన వాళ్ళ యొక్క అవసరతలు తీర్చడం. అంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో.
జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. చూడండి, ఎంతోమంది నిస్సాయ పరిస్థితుల్లో వస్తారు మన గృహాలకి. సరిగా వస్త్రాలు ఉండవు, సరిగా భోజనం చేయలేనటువంటి పరిస్థితి, వారికి సరైన రీతిగా ఉండదు. నిజంగా వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం సహాయం చేయడం మంచిదే. కొంతమందిని మనం చూస్తే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చిన్నపిల్లలు వేసుకొని పని చేయడానికి వారికి శక్తి ఉంటుంది, అయినా కూడా ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి ప్రభు సన్నిధిలో. కొంతమందికి శరీరం అంతా బాగుంటుంది. ఈ మధ్య యవన కాల సమయంలో యవనస్తులు, పిల్లలు, అలాంటి వారు కూడా మనం రైల్వే స్టేషన్లో కావచ్చు, ట్రైన్లో, బస్ స్టాండ్లో ఇలా హెల్ప్ కొరకు వస్తూ ఉంటారు. ఒక మాఫియానే ఉంది ఇలాంటి విషయాలు. వారు సంపాదించిందంతా వారు తినరు, వారు ఉంచుకోరు. ఆ ఒక మాఫియా వారు రన్ చేస్తూ ఒక ప్రాంతంలో ఒక హెడ్ ఉంటాడు, వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ కూడా తీసుకెళ్ళి. మళ్ళీ వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి కొంతమందిని, అబ్జర్వేషన్గా ఉండడానికి, అబ్జర్వ్ చేయడానికి కొంతమందిని పెట్టి ఉంటారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా మనం నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి జ్ఞానము కలిగి మనం సహాయం చేసేటువంటి వారముగా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు సమయోచితముగా వారి యొక్క అవసరం నిజముగా అవసరం ఉంటున్నదా సమయోచితముగా మనం ఆలోచన చేయాలి. పాట కూడా పాడుకుంటాం కదా, నీ కృపయే అని పాట పాడుకుంటూ సమయోచితమైనటువంటి జ్ఞానంతో నింపు ప్రభువా అని పాట పాడుకుంటాం కదా. జ్ఞానాన్ని దయచే ప్రభు, వాక్యం చెప్పడానికి, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి సహాయం దయచే ప్రభు, మీ జ్ఞానం చేత సమయాన్ని బట్టి యోచించి ప్రయత్నించేటువంటి కృపను దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అవసరమును బట్టి మనం ఏంటంటే అటువంటి జ్ఞానము కలిగి సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. కొంతమంది డబ్బులు ఉన్నా కూడా లేవు మా దగ్గర అని చెప్తారు, ఆహారం ఉన్నా కూడా లేదని చెప్తారు. నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే మనం సహాయం చేయగలిగి కూడా చేయకోకుండా ఉండకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. అలాని మనం దరిద్రతలోనికి వెళ్ళిపోతామంటే దేవుడు అక్కడ చెప్పలేదు అట్లా. దేవునికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవ్వరు లేరండి బైబిల్లో. దేవునికి ఇచ్చి, దేవునికి సమయాన్ని ఇచ్చి, దేవుని కొరకు బలాన్ని ఇచ్చి, దేవుని కొరకు ధనాన్ని ఇచ్చినటువంటి వారు ఎవ్వరు దరిద్రులు అవ్వలేదు బైబిల్లో. జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రభు సన్నిధిలో. వారి జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించి, వారు ఎంతగైతే సమయాన్ని ఇచ్చారో దేవునికి అంతగా ఆశీర్వదించి, ఎంతగైతే వారి బలాన్ని కేటాయించి పరిచర్య కొరకు ముందుకెళ్లారు అంతగా దేవుడు ఆశీర్వదించి, ఎంతగైతే వారి ధనాన్ని వారు ప్రభు కొరకు ఇచ్చారో వారు అంతగా ఆశీర్వదించబడ్డారు. మాసిదోనియా సంఘస్థుల కన్నా ఘోరమైన పరిస్థితుల్లో లేము కదా మనము. ఇక్కడ ఎవరైనా కూడా 3 పూట్ల తినలేని వారు ఉన్నారా? ఎవ్వరు లేరు నాకు తెలిసినంత మటుకు. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలంట, నిరుపేదలు వారు. కనీసం తినడానికి కూడా వారికి సరిగా ఉండేటువంటిది కాదు. అయినా కూడా వారు ఇచ్చే విషయంలో వారు ఎలా ఉన్నారు ఆలోచన చేయాలి. మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలైన కూడా వారు దాతృప్యం ఇచ్చే విషయంలో వారు గొప్పది అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆలోచన చేస్తే ప్రభు సన్నిధిలో మనం ప్రభు కొరకు మనం ఏదైతే చేయగలుగుతామో అవి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను మనం కనపరుస్తూ మనం ముందుకెళ్ళాలి. రెండో విషయాన్ని మనం చూస్తే ఆసక్తి అనేటువంటి వెలుగును మనం ఏం చేయాలంటే ప్రకాశింప చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. ఈ పాయింట్ కూడా నేను చెప్పి ముగిస్తాను. రోజు మొదటి పాయింట్లోనే ఎండ్ అవుతుంది. ఈ పాయింట్ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవండి లేఖన భాగాన్ని. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. త్వరగా వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నింత తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ మనం చూస్తే ఒక గుంపును మనం చూస్తూ ఉన్నాం. వీరేం చేస్తూ ఉన్నారంటే దేవుని నీతిపైన ఆధారపడట్లేరు, స్వనీతిపైన ఆధారపడుతున్నారు. లోకంలో ఉన్న కొంతమందిని కూడా మనం చూస్తాం స్వనీతిపైన ఆధారపడేటువంటి వారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు, దేవుని నమ్మరు వారు. ఏదైతే మనము మంచి క్రియలు చేస్తామో అది మనకి మళ్ళీ వస్తుంది అనే నమ్మకం ఉంచేటువంటి ఒక సైన్యం ఉంది భూమి మీద. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అందరు కాదులేండి, ఇప్పుడు అందరూ కూడా అన్నీ తింటా ఉన్నారు, వారు కనీసము వేటి కూడా హాని చేయకూడదని వారి స్వనీతి పైన ఆధారపడేటువంటి జీవించేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. స్వనీతి పైన ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది అన్నట్లుగా
ఇలా స్వనీతి పైన ఆధారపడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దేవుని పట్ల ఉన్నటువంటి జ్ఞానం కాదు. అది ఏం చేస్తూ ఉన్నారంటే వీరు స్వనీతి పైన ఆధారపడతా ఉన్నారు. చూడండి, మనకై మనం ఏమి కూడా చేయలేం. ఒకవేళ చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. ఆలోచన చేయాలి. దాని ద్వారా ప్రభు మహిమ తెచ్చుకోడు. అందుకే మనం చేయు ప్రతి కార్యంలో, ప్రతి పనిలో ప్రభుకు మహిమ తేవాలి అనే విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తాం. ఇదివరకు చదువుకున్న రీతిగా మీ పరలోకపు తండ్రి మహిమ తెచ్చుకోవాలి అన్నట్లుగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంకా ఫిలిప్పీ పత్రికలో రాయబడిన విషయం మనం చూస్తే అందరూ కూడా తమ సొంత కార్యాలు చూసుకున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అంటే సొంత పనులు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఎట్లా, నా ఉద్యోగం ఎట్లా, నా వ్యాపారం ఎట్లా, అంటే కేవలం వారి స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కార్యములను చేయరు అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు కార్యములు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి కార్యములు చేయడానికి బైబిల్ చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యాన్ని గ్రహించాలి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆ వాక్యం ప్రకారం జీవించాలి. ఇంకొక సైన్యం వీరు ఎలా ఉంటున్నారు? సొంత పనులు, దేవుని జ్ఞానం కాదు, వారి సొంత జ్ఞానం, కుటుంబం నడిపించుకునే విషయంలో, వివాహ విషయంలో, యవన కాలం నడిపించుకునే విషయంలో సొంత జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు, దేవుని యొక్క నీతి కాదు, స్వనీతి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా ఉండకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దీప వృక్షమునకు ప్రకాండంలో అదే రీతిగా మనం చూస్తూ వచ్చిన రీతిగా ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 ఏకాండమై ఉండి మొత్తం ఏంటంటే కొమ్మలు, మొగ్గలు, పువ్వులు ఇవన్నీ కూడా ఏకాండమై ఉండవలెను. అంటే ఒకే వస్తువుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే నగసి పని అంటే ఒకే బంగారపు ముద్దను తీసుకొని అదే రీతిగా అన్నీ కూడా చేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనం చూస్తే ఎముకలు ఏమాత్రం కూడా విరిగిపోలేదు, కానీ ఆయన శరీరం అంతా కూడా నలవగొట్టబడినట్లుగా మనం చూస్తాం. మాంసం అంతా కూడా నలవగొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఆయనలో ఎముక ఎంత మాత్రం విరిగిపోలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత మాత్రం కూడా విరిగిపోలేదు. రక్తము కారింది, కానీ ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందు చివరి వరకు ఆయన రక్తాన్ని కార్చాడు, కానీ ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదు. జ్ఞాపకం తెచ్చుకోవాలి. సంఘంగా ఉన్న మనం, కుటుంబాలుగా ఉన్న మనం, ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులుగా ఉన్న మనం విరిగిపోకూడదు. మనం ఎప్పుడు కూడా విరిగిపోయే పరిస్థితులు తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకవేళ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సు కలిగి ముందుకెళ్ళాలి. చూడండి, ఒకే సంఘానికి వస్తూ ఉంటారు విశ్వాసులు, మాట్లాడుకోరు. ఒకే కుటుంబంలో ఉంటారు విశ్వాసులు, మాట్లాడుకోరు. ఒకే సేవకుని ఎదుట ఉంటారు, సేవకునితో కూడా మాట్లాడని విశ్వాసులు ఉన్నారు. ఇదొక పెద్ద సైన్యం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు మాట తెలియచేస్తా ఉన్నానంటే క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క శరీరంలో ఏ ఎముకలు కూడా విరిగిపోలేదు. అలానే ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఈ దీప వృక్షము కూడా అంతా కూడా అతకబడినటువంటి స్థితి, కాకపోతే ఎక్కడో కూడా విరిగిపోయి అతికించబడినటువంటి పరిస్థితి కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక విశ్వాసిగా ఏకాత్మ ఏక మనస్సు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే మనం కూడా యేసుక్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నించాలి. పౌలు చెప్తాడు, బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తన జీవితాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పగించాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పౌలు గారు జీవితంలో శోధింపబడ్డాడు, అనేక కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ కూడా నకసీ పనిగా సాగొట్టుకోవడానికి తను ఏం చేశాడంటే అనుమతించుకున్నాడు తన జీవితాన్ని. కానీ విరుగబడలేదు, లోకంలో పడిపోలేదు. అందరికీ నా అండి, అందరికీ వినిపించలేదా? ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది, పర్వాలేదు. ఓకే, మంచిది. మనం క్లోజ్ చేసుకుందాం ఒక 2 minutes లో. ఇప్పుడు వినిపిస్తుందా అండి? అంటే పౌలు గారి జీవితంలో శోధింపబడ్డాడు, అనేక కష్టాలు సమస్యలు ఉన్నాయి. అనగా నకసీ పనిగా సాగుగొట్టబడ్డాడు, కానీ విరగబడలేదు, అంటే తొలగిపోలేదు. చూడండి, కష్టాలు వచ్చాయని ప్రభు సన్నిధికి వస్తే కష్టాలు పోతాయని వచ్చే వాళ్ళు ఉన్నారు. నిజమే, పోతాయి. కానీ కష్టాలు ఎప్పుడు రావని దేవుడు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. జ్ఞాపకం తెచ్చుకోవాలి.
శ్రమలు ఎప్పుడు రావు కానీ దేవుడు ఎప్పుడు చెప్పలేదు, బైబిల్ అలా చెప్పట్లేదు, వస్తాయి కానీ తొలగిపోవద్దు మనం. నీతిమంతుని కలుగు ఆపదలు 1-2 అని రాయబడిందా? అనేకములు. బట్ దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. విశ్వాస నిత్యం కూడా పోరాడుతూ ఉండాలి. సేవకుడు ఎప్పుడు కూడా నిత్యం పోరాడుతూ ఉండాలి. ఆలోచన చేయాలి. శ్రమల గుండా నడిపింపబడుతున్నప్పుడు కూడా శ్రమలకు అప్పగించాడు దేవుడు జ్ఞానం ఇస్తాడంటండి. వాటి నుంచి తప్పించడానికి దేవుడు ఉపాయాన్ని తెలియచేస్తాడంట లేఖన భాగాలు తెలియచేస్తున్న విధానం బట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అనేక కష్టాలు సమస్యలు ఉన్నాయి, కానీ నకసీ పనిగా సాగొట్టబడ్డాడు కానీ విరగబడలేదు, తొలగిపోలేదు పరిచర్లోంచి. ఈరోజు ఎందుకు విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నారు? సమస్యలు చూసి. ఎందుకమ్మా ఒకప్పుడు మంచి ఆత్మీయంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకంటే పరిస్థితులు అనుకూలించలేదన్న, కష్టాలు ఎక్కువైపోయినాయి చెప్తూ ఉంటారు, కారణాలు చెప్తూ ఉంటారు. వాస్తవమే కావచ్చు, బట్ ఎందుకు విరిగిపోవాలి? ఎందుకు తొలగిపోవాలి? ప్రభు ప్రేమ నుంచి ప్రార్థించి దేవుడు సహాయం చేయడా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మనం అన్నీ కూడా బైబిల్ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అదే రీతికి యేసుక్రీస్తునందు ఇక్కడ మనం చూస్తే మనమందరం కూడా ఎడబాట్లు లేకోకుండా ఉండాలి. అదే రీతిగా క్రీస్తులో పౌలు ఏకాండమై ఏ రీతిగా అయితే జీవించాడో అప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఎలా సాధ్యమైంది అసలుకి ఈ మాట? ఈ ఒక్క వచనం కాదు, 3 గంటలు మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయాన్ని గురించి. ఈ ఒక్క లైన్ నుంచి అసలు ఆయన ఏకాండమై ఉన్నాడన్న విషయాన్ని బట్టి ఎలా మనం అర్థం చేసుకోవాలి? ప్రభు కొరకు స్వనీతిపైన ఆధారపడలేదు, దేవుని నీతిపైన ఆధారపడ్డాడు. తన జీవితంలో కష్టం వచ్చిందని, ఆహారం లేదని, సరైన వసతులు లేవని, లేకుంటే శరీరం కొట్టబడినప్పుడు పరిచర్లు ఎనికి వెళ్ళిపోలేదు. శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా కూడా శ్రమ పెట్టినప్పుడు వారిని హింసించలేదు. ఎలా ఆయనకు సాధ్యమైంది అంటే ప్రభువులో ఏకాండమై జీవించాడు, ప్రభువులో ఏకమైపోయాడు ఆయన. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక విశ్వాసులంగా మనము కూడా ఏకాండమై ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను క్రీస్తుని పోల్చి నడుచుకున్న ప్రకారం అంటే ప్రభువులో ఆయన ఏకాండమై ఉన్నాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో ఏకాండమై ఉన్నాం. ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నాం. అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తనలు ఎందుకు ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లోనికి జీవితం అనేది ఎందుకు నడిపించుకుంటారంటే ప్రభు ప్రేమను సరిగా అర్థం చేసుకోక, పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు కొరకు జీవించలేనటువంటి పరిస్థితిని బట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఒక్కొక్క కొమ్మలో 3 మొగ్గలలో ఒక పండు ఒక పువ్వు ఉండవలెను, ప్రకాండంలో మాత్రం 4 మొగ్గలు ఒక పండు ఒక పువ్వు ఉండవలెను. ఈ భాగము సంఘమునకు సాదృశ్యమైనది. జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రభు సన్నిధిలో. కొంతమంది సంఘంలో మూల స్తంభాలుగా ఉంటారు వారు, కొంతమంది ప్రభు సన్నిధిలో పరిచయం చేస్తూ ఉంటారు, కొంతమంది పుష్పిస్తూ ఉంటారు, అనగా సాక్షి జీవితం కలిగి ఇతరులను దేవుని యొక్క సన్నిధికి నడిపించుకోవడానికి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. దేవుడు ఒక్కొక్కరికి దేవుని యొక్క సన్నిధిలో నానా విధములైనటువంటి పరిచర్లు ఉన్నాయి, కానీ ఆత్మ ఒకడే. నానా విధములైనటువంటి వరములు ఉన్నాయి, కానీ ఆత్మ ఒకడే. ఆ ఒక్క ఆత్మ ద్వారానే దేవుడు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. లేఖన భాగాల్లో ఉన్న రీతిగా ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఏకాండమై ఉండాలి. ఈరోజు విశ్వాసులు ఎలా తయారైపోయారంటే, మా సేవకుని కన్నా నేను వాక్యం బాగా చెప్తానన్నా, సేవకుడు ఏం చెప్తున్నాడు అక్కడ అనేవారు ఉన్నారు. సేవకుని దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకొక సంఘం పెట్టేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. వస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను పోగు చేసుకొని ఇంకొక సంఘాన్ని పెట్టేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. మాకు అంతా తెలుసులే అన్నట్లుగా ఆలోచన చేయాలి. అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షతని ఇచ్చాడు. ఆలోచన చేయాలి. ప్రవక్తలు వాడబడినట్లుగా అపోస్తులు వాడబడలేదు, అపోస్తులు వాడబడినట్లుగా సువార్థికులు వాడబడలేదు, సువార్థులకు వాడబడినట్లుగా బోధకులు వాడబడలేదు, బోధకులు వాడబడిన రీతిగా సువార్థికులు వాడబడలేదు. దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతి ఇవ్వలేదా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకోలేదా? ప్రభు సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. అవన్నీ కూడా ఎవరిని బట్టి చేశారు? ప్రభువుని బట్టే కదా. దేవుడు ఆ ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. ఈ దినాల్లో, ప్రస్తుత దినాల్లో ఒక విశ్వాసిగా, క్రైస్తవులుగా ఆత్మ నడిపింపు అనేటువంటిది, ఆత్మ కార్యాలైనటువంటివి మనం చవి చూడకోకుండా ఆత్మను నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే, ప్రభు ఆత్మకు దూరంగా జీవిస్తున్నట్లయితే, ఆత్మను దుఃఖపరుస్తున్నట్లయితే జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభు సన్నిధిలో తిరిగి పశ్చాత్తాపడి ప్రభు వైపుకు తిరగడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సంఘము ఏకాండమై ఉండాలి, ఏకాండమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. క్రీస్తు యేసే మూలరాయే ఉండగా
అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారు అని లేఖన భాగంలో ఉంది కదా. ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సంఘములో మొదట క్రీస్తు ఉంటాడు. చాలామంది సంఘాల్లో మొదట క్రీస్తు లేడు. చాలామంది విశ్వాసుల్లో మొదట క్రీస్తు లేడు. చాలామంది కుటుంబాల్లో మొదట క్రీస్తు లేడు. ఫస్ట్ వారు ఉంటున్నారు. ఎక్కడో దేవుని పెట్టేస్తూ ఉన్నారు. ఎక్కడో దేవుని పెట్టారు కాబట్టే ప్రవర్తనలో మార్పు ఉండట్లేదు, మాటలో మార్పు ఉండట్లేదు, తలంపుల్లో మార్పు ఉండట్లేదు, చూపుల్లో మార్పు ఉండట్లేదు. ప్రభు కొరకు జీవించే విధానంలో లోకానుసారం ఇటువంటి పరిస్థితి. మనల్ని బట్టి ఇతరులు సంతోషించాలి కానీ మనల్ని బట్టి ఇతరులు దుఃఖపరిచేటువంటి రీతిగా ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, నన్ను బట్టి ఎవ్వరు కూడా బాధపడకూడదు. ఇతరులు బట్టి నిన్ను బాధపడినా పర్లేదు, నన్ను బట్టి ఎవ్వరు కూడా బాధపడకూడదు. ఆ విషయంలో నేను నా సమయం, నా ధనం, నా బలం నష్టపోయినా పర్లేదు, కానీ నన్ను బట్టి ఎవరు బాధపడకూడదు అన్న విషయాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో అటువంటి మనస్సును కలిగి ఉంటాను. నా వ్యక్తిగత జీవితంలో ఇతరులు బట్టి నేను బాధపడినా పర్లేదు, కానీ నన్ను బట్టి ఎవరు బాధపడకూడదు అని నేను తీర్మానం తీసుకొని ముందుకెళ్తా. ఆ విషయంలో నా సమయం వృధా అయిపోయినా పర్లేదు, నా ధనం వృధా అయిపోయినా పర్లేదు, నా బలం వృధా అయిపోయినా పర్లేదు. ప్రభు మహిమార్థమే అది కూడా, ప్రభు చిత్తానుసారంగా అది కూడా. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో మనమంటూ ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి ముందుకెళ్ళాలి. రెండవదిగా సమర్పింపబడిన సేవకులు ఉంటారు సంఘంలో. ఈరోజు దేవుని పక్కన పెట్టి సేవకులు హైలైట్ అయ్యేటువంటి పరిస్థితి. దేవుని పక్కన పెట్టేసి అన్నీ కూడా వారికి ఉన్న పిల్లలు లేకుంటే విశ్వాసుల ముందుండి ఆ డీజే లైట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవేవో ఇంకా ప్రభు కనిపించాడు అక్కడ. ఆలోచన చేయాలి. మూడవదిగా మనం చూస్తే రోగములు, వ్యాధులు పోగొట్టుకునేటువంటి వారు ఉంటారు. వారి బంధకముల నుండి విడిపించాలి మనం అందరం కూడా ప్రార్థన చేసి. వీరందరూ ఉన్నప్పుడే అది సంఘమని అనబడుతుంది. ఆలోచన చేయాలి. ఎందుకు రోగులంటే ప్రభు సన్నిధిలో ఉన్న రోగాలతో ఉంటారని కాదు. ఆ సంఘంలో ఆ చుట్టూన్నటువంటి వారందరూ కూడా రోగముల చేత పీడింపబడుతున్న వారు రావాలి ప్రభు సన్నిధికి, స్వస్థత పొందుకొని వెళ్ళాలి. విడుదల లేనటువంటి వారు ప్రభు సన్నిధికి రావాలి, విడుదల పొందుకొని వెళ్ళాలి. వారు ముందుండాలి, వారి పట్ల మనం ముందుండాలి. వారు విడిపించేటువంటి విషయంలో అలా కాదు, వారిని ఎక్కడో మూలన పెట్టేస్తారు. రోగాల చేత ఉన్న వాళ్ళని, బలహీనతల చేత ఉన్నవారిని. వివిధ కోణాల్లో ఆలోచన చేయాలి. మన ఆలోచనలు అసలు ఎలా ఉంటున్నాయి, సంఘ పరిచయం ఏ రీతిగా కొనసాగింపబడుతుంది, సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, దేవుడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, మనం ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఆయా కోణాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మరికొన్ని విషయాలు ఉంటున్నాయి లేఖన భాగంలో నుంచి మనం ఇక్కడి వరకు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఈ దినాన దేవుడు మాట్లాడిన విధానముగా ప్రభు సన్నిధిలో మనం ఏ కారణమై ఉండడానికి ఇష్టపడుతున్నామా, మన కుటుంబాల్లో మనకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో సంఘములో ఏ కారణమై ప్రభు కొరకు జీవించడానికి, సత్క్రియలు చేయడానికి మనం ఆసక్తి కనపరుస్తూ అవసరమును బట్టి మనము అటువంటి రీతిగా మనం సత్క్రియలు చేయడానికి ముందుండడానికి మనం ఇష్టపడుతూ మనం ముందుకెళ్దాం. ఈ విషయాన్ని బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. దేవుడు అనుకూలతనిచ్చినప్పుడు మరికొన్ని విషయాలు నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం. అనుకూలత ఉన్నట్లయితే సండే, ఈ మధ్యలో సేవకులు ఎవరైనా రాని పక్షంలో ఉన్నట్లయితే నేను కంటిన్యూ చేస్తాను. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దేవుడు ఉదయకాల సమయంలో మనకు మాట్లాడిన ప్రతి విషయమును బట్టి. స్తోత్రం రైనా, స్తోత్రం ప్రభా, పరిశుద్ర యేసయ్య నా తండ్రి. అవును నాయన, అయ్యా ఉదయకాల సమయంలో నా తండ్రి మా టీంని అంతా దీవించి, సేవకులను దీవించి అయ్యా చక్కటి వర్తమానం, చక్కటి మాటలు నాయన. అవును నా తండ్రి, బాధలు ఉన్నప్పుడు నాయన, శ్రమలు ఉన్నప్పుడు నాయన, ఎదురాల పట్ల నాయన, అయ్యా చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసే మనసు మాకు కలగచేయి నాయన. అవును ప్రభు నాయన, దైవజనం చెప్పిన విధానాన్ని బట్టి ఆ మాటలు మేము గైకొని నాయన, లోబడి నాయన మేము జీవించే జీవితంలో నాయన అయ్యా నడుచుకునే కృపను మాకు దయచేయి. అవును నాయన, మేము తింటాం, మేము కట్టుకోవటం, మేము ఉంటామే కాదు, కానీ అయ్యా ఇతరులకు సహాయం చేసే మనసు మాకు కలగచేయండి ప్రభా. అయ్యా నాయన, ఇదిగో ప్రభా నాయన, మా జీవితంలో నా తను ఎన్నో మేళ్ళు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. అలాగే నాయన మేము కూడా ఇతరులకు సహాయం చేయలాగా నా తను నడుచుకునే కృపను దయచేయి నా ప్రభా. నా తండ్రి వాక్యాన్ని విషయాలను బట్టి నాయన, ప్రతి ఒక్క విషయంలో బట్టి మీ ముందుకు సాగే కృపను దయచేయి అయ్యా. మేము సకలంగా మీ అందరం చేరేటకుని కృపను దయచేయి అయ్యా. దైవజనంలో నాయన ఎక్కడెక్కడ సువార్త చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, రాకపోకలందు మీరు నా తను మంచి గర్భఫలం మళ్ళీ నా తన్ని బిడ్డలకు దయచేయి అయ్యా.
ఈ సేవకుడు నా తండ్రి ఎంతో పరిచయం చేస్తూ ఉన్నారు చిన్న వయసులో ప్రభా. ఇంకా బహుబలంగా ఆశీర్వదించి రిసులుసట మరపరుచుకో. మీ ఆత్మతో నింపి నా తండ్రి మాలాంటి వాళ్ళకి ఎంతో వెలుగ్గా ఉండి నాయన జీవితంతకాలం మా గురించి నా తండ్రి అనేకులకు ప్రార్థన చేసి శక్తి ఆయనకి ఇస్తున్నందుకే వందనాలు దేవా. నాయన వారిద్దరిలో నాయన భార్య భర్తల్లో నాయన ఐక్యత ప్రార్థన జీవితం ఇచ్చినందుకే వందనాలు అయ్యా. అయ్యా సహాయం చేసినందుకు నాయన ప్రభా. మళ్ళీ మేము కలుసుకున్నంత వరకు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. నాయన ఇదిగో నీ కుమారుడి డ్యూటీ విషయంలో నాయన పరిచయ విషయంలో నాయన మీరు బహుబలంగా వాడుకోండి. అనేకుల కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రార్థన వినపలని మీరు ఆలకించినందుకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలు నాయన మళ్ళా నాయన మేము సాక్షిగా మమ్మల్ని నిలుపుకునే కృపను వరాలు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.